45 కోట్ల భూదాన్ భూమి హాంఫట్. మా భూదాన్ భూములు వదలట్లేదు ఇది చూడండి. వినోబావే 1951లో ఎంతో ఉన్నతమైన భూదాన్ ఉద్యమం చేసి ఎంతోమంది భూమిలే నిరుపేదలకు భూములు ఇప్పించారు. కానీ కొందరు అధికారులు స్వార్థ ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు ఒత్తాసు పలుకుతూ భూదాన్ భూములు కూడా అన్యక్రాంతం చేస్తున్నారు. ఎంత సిగ్గులేనితనం అంటే ఇది. భూదాన్ భూములు కూడా అన్యక్రాంతం చేస్తున్నారంటే వీళ్ళు కడుపుకు అన్నం తింటున్నారో భూములు తింటున్నారో మరి. ఇదిగో భూములు అట్లా నిజంగానే వీళ్ళు కడుపులు భూములు తింటుంటారు వీళ్ళు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో కబ్జాల పర్వం. సర్వే నెంబర్ 206Aలో 1.26 గుంటల భూమి మాయం. భూదాన్ భూమిలో శ్రీనివాసరెడ్డి కన్వెన్షన్ హాల్ నిర్మాణం. భూమి తమదేనంటూ అబద్ధాలతో కప్పుచుతున్న వైనం. రెవెన్యూ అధికారులు సైతం ఆరా తీయట్లే. కోట్ల విలువ చేసే భూదాన్ భూమిని కాపాడలేని అధికారులు. లోపాయికారి ఒప్పందంతో పట్టించుకొని గత తహసీల్దార్. భూమిని ఆశ్రయించిన వ్యక్తులపై చర్యలకు డిమాండ్. ప్రజా ప్రయోజనార్థం ఉపయోగించాలంటున్న స్థానికులు. భూదాన్ భూములను కూడా వీళ్ళు కబ్జా చేస్తున్నారంటే ఇది ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్. భూదాన్ ఉద్యమం భారతదేశంలో స్వచ్ఛందంగా జరిగిన ఒక భూముల పంపకం. దీన్ని గాంధేయవాది అయిన వినోబా భావే 1951లో ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పోచంపల్లి గ్రామంలో ప్రారంభించాడు. ఆ ఉద్యమంలో భాగంగా భూస్వాములను తమ దగ్గరున్న భూముల్లో కొంత భాగాన్ని భూముల నిరుపేదలకు ఇచ్చేందుకు ఆయన ఒప్పించారు. వినోబా మహాత్మా గాంధీ ప్రతిపాదించిన సర్వోదయ గ్రామ స్వరాజ్య ఉద్యమాలతో ప్రేరేపితుడై ఆయన ఈ ఉద్యమం స్టార్ట్ చేశాడు. ఇంత ఉన్నతమైన ఉద్యమం చేసి ఎంతోమంది భూముల నిరుపేదలకు భూములు ఇప్పించారు. కానీ కొందరు అధికారులు స్వార్థ ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు ఒత్తాసు పలుకుతూ భూదాన్ భూములు అన్యక్రాంతం చేస్తున్నారు. రెవెన్యూ మున్సిపల్ అధికారులు మచ్చిక చేసుకొని ఖరీదైన భూములు కొల్లగొడుతున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం తుర్కయాంజల్లో భూముల ధరలు రెక్కలొచ్చాయి. గజానికి లక్షల్లో విలువ చేస్తుండగా అక్రమార్కులు తట్టుకోలేకపోయారు. కోట్ల విలువ చేసే భూమిని వీళ్ళు కబ్జా చేశారు. ఆ తర్వాత ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు కూడా చేస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలకు మున్సిపల్ అధికారులు ఎలా అనుమతి ఇచ్చారు? చాలా విషయాలు నేను చెప్తుంటాను. ఈ అక్రమార్కులు ఎవరైతే ఈ దొంగలు ఉంటారో వీళ్ళందరికీ ప్రభుత్వ అధికారులు సపోర్ట్ చేస్తారు. ప్రభుత్వ అధికారులు సపోర్ట్ చేయబట్టే వీళ్ళందరూ చేయగలుగుతారు. ఇది ఎక్కడంటే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం తుర్కయాంజల్ గ్రామం సర్వే నెంబర్ 206A ఎకరం 26 గుంటల భూదాన్ భూమి కబ్జాకు గురైంది. అత్యంత కాస్ట్లీ అనే ఈ భూమిని అక్రమార్కులు కబ్జా చేసి శ్రీనివాసరెడ్డి కన్వెన్షన్ హాల్ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఈ భూమి విలువ సుమారు 45 కోట్లు ఉంటుంది. ఇంత విలువైన భూదాన్ భూమిని కబ్జా చేసి బహిరంగంగా పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడుతుంటే ఎవరికీ కనపట్లేని ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. భూమిని కొట్టేసింది కాక ఆ సర్వే నెంబర్ పక్క భూమిలోకి వస్తుందని మాయమాటలు చెప్తూ కబుర్లు చెప్తున్నారు వీళ్ళు. అంతేకాకుండా ఈ కన్వెన్షన్ యాజమాన్యం కల్లబొల్లి మాటలు చెప్తున్నారు. ఈ భూమికి మున్సిపల్ అధికారులు ఎలా అనుమతి ఇచ్చారు? అనుమతి ఇవ్వకుండా భారీ మొత్తం నిర్మాణాలు చేస్తుంటే ఏం చేస్తున్నారు? కోట్ల విలువ చేసే భూమిలో అక్రమార్కుల చెరలో పడితే ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు? ఇకనైనా మండల తహసీల్దార్ గతంలో ఉన్న అధికారుల నిర్లక్ష్యంతో అన్యక్రాంతమైన భూదాన్ భూమిని కాపాడి అట్టి భూమిలో అక్రమ నిర్మాణం చేపట్టిన శ్రీనివాసరెడ్డి కన్వెన్షన్ హాల్ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతుంది. అట్టి భూమిని ప్రజా ప్రయోజనార్థం ఉపయోగించి కబ్జాదారులను సపోర్ట్ చేసిన అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎంత దారుణమైన విషయం అంటే ఇక్కడ చూడండి, అధికారులు అరే భూదాన్ భూముల్ని కబ్జా చేసి ఇంత భారీ కడ్డాలు కడుతుంటే ఎందుకు కళ్ళకు అప్పగించుకొని చూస్తూ ఉంటారు? చిన్న చిన్న గుడిసెలు కాదు కదా అవి. పర్మిషన్ ఉన్నాయా? పర్మిషన్ ఉంటే ఎవరు పర్మిషన్ ఇచ్చాడు? ఒకవేళ పర్మిషన్ లేకపోతే మరి కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఎందుకు ఆపలేకపోతున్నారు మీరు? 100% ఇట్లాంటి దొంగలంతా కూడా ప్రభుత్వ అధికారులు వత్తాసు పలికితేనే చేయగలుగుతున్నారు. వీళ్ళంతా కూడా ముందు ప్రభుత్వ అధికారులపై యాక్షన్ తీసుకోవాలి, అప్పుడు వీళ్ళంతా లైన్లోకి వస్తారు.